బిడ్డ పేరు ప్రవళిక ప్రవళిక. నేను 2 సంవత్సరాల బట్టి నా బిడ్డను ఆడ చదివించుకుంటాను. నా కొడుకు కూడా 2 సంవత్సరాలు అవుతుంది అడిగిపోయి. నా బిడ్డ నా కొడుకు ఆడ చదువుకుంటారని మేము కూలి చేసుకొని రెక్కలు తీసుకొని బొక్కలు తీసుకొని ఆయన కూల నాలకు పోయి నేను కూల నాలకు పోయి నా అసలు కష్టం మా పిల్లలు రావద్దు, మాకే శాతనైతే లేదు ఎండ పని చేసి అని నా పిల్లలు మంచిగా చదివించుకోవాలనుకుంటే వాని కళ్ళల్లో మన్ను పోసుకున్నాడు. నా బిడ్డను టార్చర్ పెట్టిండు. నా బిడ్డ మన టార్చర్ తట్టుకోలేక మాకు చెప్పుకోలేక నా బిడ్డ దాని బాధను భరించుకోలేక నేను వచ్చిందే మేలు అనుకొని ఇట్లా చేసి నా బిడ్డ మన టార్చర్ భరించలేక మాకు చెప్పుకోలేక నా బిడ్డ ఆత్మహత్య చేసుకున్నది. నా బిడ్డను చంపినోడిని వాడిని శిక్షించాలి, వాడికి తగిన వాడు బయటకు వెళ్లకుండా చేయాలి. నా బిడ్డ అసంటి టోళ్ళకు వేరే టోళ్ళకి అసంటి బాధలు రావద్దు కానీ నా బిడ్డకి ఏం చేస్తారో ఎటు చేస్తారో వాడు నా బిడ్డ నరకం చూసుకున్నాం. 23 ఏళ్ళు చదువుకున్నాం, జాబ్ చేసుకుంటుందని. మీరు ఏమైనా గొడవలు ఉంటే మీ పార్టీల తరఫున మీ గొడవలు ఉంటే మీరే పెట్టుకోవాలి కానీ మమ్మల్ని లాగి ఇది చెప్పుల్లి అది చెప్పుల్లి ఇది చెయ్యి అది చెయ్యి అంటే మాకు వచ్చేది ఏం లేదు. నా బిడ్డ జీవితం ఆగమైంది. మమ్మల్ని వచ్చే టార్చర్ పెట్టకుల్లి. ఈ ప్రభుత్వాలు ఉంటే మీరే చూసుకోవాలి కానీ మా దాకా దేకుల్లి. నా బిడ్డకు నా బిడ్డ ఎట్లా చేసుకున్నదో వాని కూడా అదే శిక్షించాలి. అది వాడిని మాత్రం బయటకు వెళ్ళకుండా వాడిని బతకకుండా మీరు వానికి నా బిడ్డకు ఎట్లా శిక్ష చేసుకున్నదో వానికి అదే శిక్ష చేయాలి. అంతే నాకు కావాల్సింది అదే.